ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అంటే మీరే డ్రైవింగ్ చేసుకుంటూ వస్తుంటే కూడా చూశాను. అవును. చేస్తుంటారా మీరే? చేస్తానండి. ఎందుకంటే అక్కడ అలవాటు కదా! సో, ఆ. ఇండిపెండెంట్‌గా ఉండడం అలవాటు. ఇక్కడేంటంటే మనకి ఆడ్ టైమింగ్స్‌లో వర్క్ ఉంటుంది కాబట్టి, మనం ఇప్పుడు డ్రైవర్స్‌ని మళ్ళీ ఎక్కువసేపు కూర్చోబెట్టాలి. మళ్ళీ నాకు కొన్నిసార్లు పనుంటుంది ఫుల్ డే, లేకపోతే కొన్నిసార్లు ఉండదు. సో, వాళ్ళకి మళ్ళీ వాళ్ళు బతిమాలుకోవాలి. మళ్ళీ దే ఆల్సో హ్యావ్ ఫ్యామిలీ కదా! సో, ఇవన్నీ అవుతూ మనం మేనేజ్ చేయలేమని ఐ డు నాట్ హ్యావ్ అంటే ఇప్పుడు ఇండిపెండెన్స్ అంటే ఇండిపెండెంట్గా ఉండాలి అంటున్నారు ఉమెన్. అంటే ఉమెన్స్ డే ఉంది March 8th. మీకు ఫస్ట్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏంటంటే అంటే చేంజెస్ ఏమైనా గమనించారా మీరు? అంటే మీరు కెరీర్ స్టార్టింగ్కి ఇప్పటికీ ఇక్కడ అంటే ఉమెన్స్లో ఇండిపెండెంట్గా ఉండాలి అనే ఒక ఆత్మస్థైర్యం కానీ వాళ్ళు ముందుకు వెళ్ళటం చేంజ్ ఉంది గమనించారు కదండి. నెంబర్ ఆఫ్ విమెన్ దట్ ఆర్ కమింగ్ టు వర్క్ మీరు చూస్తే కూడా ఎక్కువ అయింది కదా. వాళ్ళంతటి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి అన్నీ ప్రిపేర్డ్గా వస్తున్నారు, వాళ్ళకి అన్నీ తెలుసు. ఇదివరకు అయితే తెలీదు, కానీ ఇప్పుడు అలా లేదు. అంటే ఒక వీక్ మైండెడ్నెస్తో రావట్లేదు. దే ఆర్ కమింగ్ ఇన్ సచ్ ఎ వే దట్ వాళ్ళు ఏదైనా ఫేస్ చేయగలరు అనే దాంట్లో వస్తున్నారు. ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీతో వస్తున్నారు, విచ్ ఈస్ వెరీ గుడ్ టు సీ. అది ఈ ఫీల్డ్ అవ్వచ్చు, వేరే ఫీల్డ్ అవ్వచ్చు, అది చాలా చాలా అండ్ వాళ్ళ ఇంటిని మేనేజ్ చేసుకుంటూ, వాళ్ళ పర్సనల్ లైఫ్ని మేనేజ్ చేసుకుంటూ, వాళ్ళ హస్బెండ్ని, వాళ్ళ ఇన్లాస్ని అందరినీ కన్విన్స్ చేసుకుంటూ వర్క్ చేయడానికి, ప్లస్ ఇది చేయడానికి. అంటే దేర్ ఎనీవే కొంచెం సాక్రిఫైజులు ఉంటాయి ఇంట్లో వర్క్ చేయడానికి. బికాజ్ ఎందుకంటే మనం మొత్తం చూసుకునేటప్పుడు ఒకలా ఉంటుంది, మనం వర్క్ చేస్తూ చూసుకునేటప్పుడు కొంచెం పక్క పార్ట్నర్ కూడా కొంచెం షేర్ చేసుకోవాల్సి వస్తుంది ఫర్ ఎవ్రీబడి. అది ఏ లెవెల్ అనేది మళ్ళీ వాళ్ళ డిజైన్ బట్టి, వాళ్ళ డిజైన్ చేసుకునే లైఫ్ స్టైల్ బట్టి ఉంటుంది. బట్ ఏదో షేర్ చేసుకోవాల్సి వస్తుంది. సో అవన్నీ చేసుకుంటూ, మేనేజ్ చేసుకుంటూ, వాళ్ళని కన్విన్స్ చేసుకుంటూ, ఇటు మేనేజ్ చేసుకుంటూ, ఎవరికి నొప్పి రాకుండా చేసుకుంటూ చక్కగా చేసుకుంటున్నారు. ఇట్ ఈస్ వెరీ గుడ్ టు సీ. ఇది 100% మీకు కూడా అప్లై అవుతుంది. డెఫినెట్గా మీ కెరీర్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, ఫ్యామిలీని చూసుకుంటూ, ఎక్కడ వాళ్ళని మిస్ అవ్వకుండా, అంటే మీరు వాళ్ళని ఎలా మిస్ అవ్వకుండా ఎలా చూసుకుంటారో మీ పర్సనల్ ఇష్యూ. అదేంటంటే మీరు వాళ్ళతో ఉన్నట్టుగానే ఉంటూ ఇక్కడ కెరీర్ కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు. ఏం టఫ్ అనిపిస్తుందా కొంచెం? టఫ్ అంటే అండి, ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ సడన్గా మనం చూడాలనుకుంటే చూడలేము. అదొకటి. అండ్ అఫ్ కోర్స్ వీడియో కాల్స్ ఉన్నాయి, ఇవన్నీ Yes. ఉన్నాయి. రేపు పొద్దున్న వాళ్ళు కూడా కాలేజ్కి వెళ్ళిపోతే ఇదే సిచ్యువేషన్లో ఉంటాము. కాకపోతే ఏంటంటే అది డైరెక్ట్ మనం చూడాలనుకున్నప్పుడు డైరెక్ట్గా చూసినప్పుడు ఇట్ విల్ బీ మచ్ బెటర్. సో అదొకటి మాత్రం డెఫినెట్లీ విల్ హ్యావ్ ఇట్. ఐ వోంట్ సే ఇట్ ఈస్ గోయింగ్ టు బీ పర్ఫెక్ట్ అని, నేను మిస్ అవ్వట్లేదు కానీ, లేకపోతే ఏం లేదు అంతా బాగానే ఉంది అని చెప్పడానికి లేదు, కానీ ఇట్ విల్ మిస్. కాకపోతే ఏంటంటే అది ఇప్పుడు కాకపోయినా రేపైనా మిస్ అవుతాం, అది ఎల్లుండైనా మిస్ అవుతాం, వాళ్ళు పెళ్ళి అయిపోయాకైనా మిస్ అవుతాం. ఇట్ ఈస్ గోయింగ్ టు బీ లైక్ దట్. ఇది వాళ్ళ బట్టి, ఇలాంటి సిచ్యువేషన్ బట్టి ఇది అని కాదు. సో వాళ్ళు రేపు పొద్దున్న కాలేజ్కి వెళ్ళిపోతారు, అప్పుడు మిస్ అవుతాం. దాన్ని వాళ్ళని పట్టుకొని నువ్వు కాలేజ్కి వెళ్ళకు, నాతోనే ఉండు అని నేను అనకూడదు కదా. సో వాళ్ళు దే హ్యావ్ టు లెర్న్, ఎక్స్ప్లోర్, అన్నీ నేర్చుకోవాలి, అన్నీ ఇండిపెండెంట్గా ఉండడం నేర్చుకోవాలి. సో దట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ లైఫ్. అంటే మీ సాక్రిఫైస్ అంతా వాళ్ళు గుర్తించారా? నేను సాక్రిఫైస్ చేశాను, వాళ్ళు సాక్రిఫైస్ చేశారు. సో వీఆర్ ఆల్ సాక్రిఫైసింగ్ ఫర్ అ పర్పస్. ఆ పర్పస్ని వాళ్ళు సపోర్ట్ చేస్తూ, వాళ్ళు సాక్రిఫైస్ చేస్తూ, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఎవ్రీ టైం నేను ఏదన్నా కొత్త ప్రాజెక్ట్ తీసుకున్నా, కొత్తది వచ్చినా, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ, వాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఇప్పుడు ఫుల్ థియేటర్ మా ఫ్రెండ్స్తో వాళ్ళతో వెళ్ళి చూస్తూ, ఇట్ ఈస్ అ గ్రేట్ సపోర్ట్ అండి. ఫ్యామిలీ లేకుండా నేనైతే ఇది చేయలేను. సో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ క్యారెక్టర్స్ ఇంతకు ముందుతో పోల్చుకున్నప్పుడు చాలా, అంటే హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ కథలో కీలకంగా ఉంటుంది ఇప్పుడు క్యారెక్టర్స్. అవును. అంటే బయట వాళ్ళు ఆడియన్స్ కూడా అలాంటి క్యారెక్టర్స్ని, అంటే ఇంతకుముందు సాంగ్స్ కోసమే హీరోయిన్స్ పెట్టిన వాళ్ళు, ఆ చేంజ్ అనేది గమనించారా? మీకు ఎలా ఉందండి, ఉంది. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఎట్ ఆల్, కానీ ఇదేంటంటే కొంచెం న్యాచురల్గా తీయడము, లేకపోతే ఒక ఏజ్ ఫ్యాక్టర్ని మైండ్లో పెట్టుకుంటూ, అంటే ఈవెన్ ద సెలెక్షన్ ఆఫ్ ద ఆర్టిస్ట్ని కూడా డిఫరెన్స్ లేకుండా చూసుకోవడము, అంటే మోర్ బిలీవబిలిటీగా ఉండడము, ఇవన్నీ కూడా దర్ ఆల్ గోయింగ్ ఇన్ అ గుడ్ డైరెక్షన్. కాకపోతే హీరోయిన్స్కే కాకుండా వాట్ ఐ ఫీల్ ఇస్ కొంచెం ఫీమేల్ అదర్ రోల్స్ కూడా కొంచెం ఎవ్రీ ఫిల్మ్లో ఏదైనా 1 or 2 స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఆఫ్ కోర్స్ హీరోయిన్కి ఉంటున్నాయి.
అది కాకుండా అదర్ అవును. అంటే దట్స్ Supporting నాట్ ఓన్లీ characters కూడా. అంటే ఇప్పుడు మనం ఒక విలేజ్ అని తీసుకున్నాం అనుకోండి, ఏదైనా తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఏంటంటే విలేజ్లో ఓన్లీ మెన్నే ఉంటారు కదా, విమెన్ కూడా ఉంటారు కదా, దే ఆల్సో ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దట్ థింగ్. ఆ సబ్జెక్ట్కి అది ఉన్నా లేకపోయినా అంటే సంథింగ్ లైక్ దాట్. అంటే నేను జస్ట్ అన్ ఎగ్జాంపుల్కి తీసుకున్నాను. బట్ ఏంటంటే ఒక అదర్ పాత్రలకు కూడా ఒక అంటే ఆ మెన్ ఇంతమంది ఉన్నప్పుడు ఒక 2-3 ఫీమేల్ రోల్స్ అదర్ దాన్ ద హీరోయిన్కి కూడా ఉంటే బాగుంటుందని నేను నా ఫీలింగ్. అంటే ఇట్ హ్యాస్ టు వర్కౌట్ కాబట్టి ఆ స్టోరీలో అది వర్కౌట్ అవ్వాలి కాబట్టి అది ఫోర్స్డ్గా పెట్టలేరు కదా. సో అలా ఎప్పుడైనా ఉంటే ఐ లైక్ దట్ అంతే. మీరు అంటే స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అయితేనే చేయాలని డిసైడ్ అయ్యారా? మీరు అన్నట్టుగా రైటర్స్ ఖచ్చితంగా మీరు చేసే క్యారెక్టర్కి స్ట్రాంగ్గా ఉండాలి. అంటే ఇప్పుడు కాదండి, ఇప్పుడు నేను వీక్ అవ్వచ్చు, నేను వీక్ గర్ల్ రోల్ ప్లే చేయొచ్చు, వీక్ ఉమెన్ రోల్ ప్లే చేయొచ్చు. సంబడి నన్ను ఇదివరకులా చేసినట్టుగా నేను విక్టిమ్ లాగా ప్లే చేయొచ్చు. దట్ ఈస్ ద రోల్ అవుతే దట్స్ ఓకే. బట్ దాంట్లో జస్టిఫికేషన్ ఉండి దాంట్లో ఏదైనా ఉండి చూపించవచ్చు. సంబడి సమ్ అదర్ పర్సన్ ఆర్ సమ్ అదర్ రోల్ ఈస్ హెల్పింగ్ దిస్ రోల్ కూడా అవ్వచ్చు. సో ఇట్ డజంట్ మ్యాటర్. ఇట్స్ అలాంటి పీపుల్ కూడా ఉన్నారు లైఫ్లో, అన్ని రకాల పీపుల్ ఉంటారు కదా. సో దిస్ ఈజ్ ఆల్సో ఓకే. బట్ ఏంటంటే అది ఆల్రెడీ చాలాసార్లు చేశాను కాబట్టి నాకు అది కొత్తగా ఏం అనిపించట్లేదు. కాబట్టి నన్ను ఎగ్జైట్ చేసేవి అవుతే సంథింగ్ వెరీ స్ట్రాంగ్, సంథింగ్ మోటివేటింగ్, సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ ఛాలెంజింగ్, ఈవెన్ ద లుక్ కానివ్వండి ఆర్ ద బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, సంథింగ్ ఇట్ విల్ బీ గుడ్ అని అనిపిస్తుంది. అంటే చాలామంది తెలుగు అమ్మాయిలు అంటే సినిమా ఇండస్ట్రీకి రావడానికి కొంచెం సంకోచిస్తుంటారు. సో మీలాంటి వాళ్ళు చాలామంది ఇన్స్పిరేషన్గా నిలుస్తారు. అంటే మీరు ఇచ్చే సజెషన్ ఏమైనా లేదు కాన్ఫిడెన్స్గా రావచ్చు అంటే ఇక్కడ టాలెంట్ ఉంటే డెఫినెట్గా ఎదుగుతామని మీరు ఒక ఎగ్జాంపుల్. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అలాంటి ఉమెన్స్? అంటే అండి నాకు తెలిసి తెలుగు అమ్మాయిలు భయపడి రావట్లేదో నేను అనుకోలేదు ఇదివరకు. అట్లీస్ట్ ఇదివరకు ఎట్లా అంటే నేను అనుకోవడము ఒక ప్లాట్ఫామ్ ఉండి వాళ్ళకి, ఇప్పుడు బాంబేలో అనుకోండి ఒక ప్లాట్ఫామ్ ఉంది, వాళ్ళకి పోర్ట్ఫోలియో చేసిస్తారు, వాళ్ళకి ఆడిషన్స్కి వెళ్ళడానికి అందరూ. సో దెర్ ఇస్ అ మోర్ నెట్వర్క్ అక్కడ. సో దెర్ ఇస్ అ సిస్టమ్ ఇట్స్ ఆల్రెడీ దేర్. సో అందులోంచి వాళ్ళు రాగలుగుతారు. ఇక్కడ అలాంటి సిస్టమ్ లేదు ఆ టైంలో అట్లీస్ట్ అని నా ఫీలింగ్. ఇప్పుడు మరి ఏముంది ఏం లేదు నాకు ఫుల్గా ఇప్పుడు తెలీదు ఏముందని. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. నేను కూడా ఒక స్టార్ 2000 కంటెస్ట్ అనే కంటెస్ట్లో పార్టిసిపేట్ చేసి అది టీవీలో బాగా రియాలిటీ షోలో అన్ని స్టేజ్లు దాటుకుంటూ వెళ్ళి సెకండ్ పొజిషన్ వరకు వచ్చిన దానితో అది చూసే నాకు స్వయంవరం వచ్చింది. సో అదొక ప్లాట్ఫామ్ లాగా నాకు వర్క్ అయింది.